వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా నూతన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీసుల పెరేడ్. వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమన్న ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా దేవాలమ్మ నాగారంలో రెచ్చిపోయిన కబ్జా రాయిళ్లు. చెరువులోకి నీళ్లు రాకుండా మట్టిని పోసిన అక్రమార్కులు. శ్రీకాకుళం జిల్లా మదలపుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. గూడూరు హైవేలో స్పీడ్ గన్ ఏర్పాటు చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. అతివేగమే ప్రమాదాలకు కారణమవుతోందని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా నూతన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డు సిబ్బందికి ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్ వీక్లీ పెరేడ్ నిర్వహించారు. ఈ పెరేడ్ లో మెదక్ డీఎస్పీ సైదులు పాల్గొన్నారు. వీక్లీ పెరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. సమయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమని అన్నారు. మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుందని అన్నారు. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామ చెరువులో కొందరు అక్రమార్కులు కబ్జాకు పాల్పడుతున్నారు. చెరువులోకి నీళ్లు రాకుండా, అనుమతులు లేకుండా గుట్టను తొలగించి రాళ్లు, మట్టిని పోసి చెరువును పూడ్చివేశారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సరబుజ్జిలి మండలం మతలబుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఇందులో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ధికి ఏ మేరకు చేరుతుందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఇవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారు. ఇది నీకు అందుతుందో లేదో తెలుసుకోమని చెప్పి జగన్ గారు పంపించారు. పెన్షన్ కూడా తమ్ముడు ఎన్ని సంవత్సరాలు ఏ గవర్నమెంట్ లో ఎప్పుడు ఆయన చెప్పేది మరి ఆయన ఆడ పట్టుకుంటుంది అడుగు వస్తారు మళ్ళీ అడుగు మీ బిల్లు చేస్తాను కానీ మోసం చేస్తారు మీకు. అత్యంత వేగంగా వెళ్లే వాహనాల వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో తెలుపుటకు గూడూరు హైవే మీద జరిగిన ప్రమాదాన్ని సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను పోలీసులు విడుదల చేశారు. అత్యంత వేగంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసు అధికారులు కొన్ని చోట్ల ఎంత స్పీడ్ పోవాలని నిర్ణయించి అక్కడ బోర్డు పెట్టినప్పటికీ ఆ బోర్డు చూస్తూ కూడా అంతకన్నా వేగంగా వాహనాలు నడుపుతూ వెళుతూ ఉంటారు. అత్యంత వేగమే ఎన్నో జీవితాలన్నీ బలిగొంది. ఆ వేగమే ఎన్నో కుటుంబాలను నిరసరాయి చేసింది. ఈ క్రమంలో ఆ ప్రమాదాలు అరికట్టేందుకు గూడూరు పోలీసు అధికారులు ప్రతిష్టాత్మకంగా డిజిటల్ స్పీడోమీటర్ గన్ అనే యంత్రాన్ని ప్రవేశపెట్టారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, రూరల్ సీఏ దశరథ రామారావు, రూరల్ ఎస్ఏ బ్రహ్మనాయుడు స్పీడోమీటర్ గన్ గూడూరు హైవేలో లాంఛనంగా ప్రారంభించారు. స్పీడ్ గన్ పనితీరును డీఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రజల శ్రేయస్సు కోరి డిజిటల్ స్పీడోమీటర్ గన్ను హైవే వద్ద అమర్చడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనల ప్రకారం నిర్ణయించినటువంటి స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో వాహనాలు వెళుతుంటే ఆటోమేటిక్గా ఈ యంత్రం ఫోటో తీసి వాహన యజమానికి ఫైన్ బిల్లు పాస్ చేస్తుందని తెలిపారు. ప్రపంచం దగ్గర పెట్టి చూస్తారు, మా ఢిల్లీ దగ్గర పెడతారు, దేశం దగ్గర పెట్టి చూపుతారా కెమెరాలో ఎంత శిక్షణ మీరు ఎంత చేస్తారు ముందుగానే గెలిస్తే ఎందుకంటే దానికి లిమిటేషన్ ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది, అది 100 ఉంటుంది. 100 గంట ఎక్స్ట్రా పోతే అది క్యాప్చర్ చేసింది. నార్మల్గా పోతే క్యాప్చర్ చేయదు. దానికి ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రకారం అది ఎంత ఉందనేది మనకు తెలిసింది కాబట్టి మనకు ఆల్రెడీ హైవే అథారిటీస్ ఇచ్చారు కాబట్టి ఈ అట్ ద టైమ్ ఆఫ్ ఈ రోడ్డు వేసినప్పుడు దానికి ఇంజనీరింగ్ ప్లాన్ వారు నిర్ణయించారు. ఆ డిస్టెన్స్ని మనకి ఆ స్పీడ్ ప్రకారం మేము దాన్ని మెయింటైన్ చేస్తాము. దాని ప్రకారం ఓవర్ స్పీడ్ ఎవరు వెళ్తే వాడి మీద క్యాప్చర్ చేస్తుంది, వారికి ఆటోమేటిక్ ఫైన్ వేస్తుంది. ఫైన్ వెళ్ళిపోద్ది వాళ్ళకి ఇచ్చిన నెంబర్కి, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్కి వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తారు, దానికి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. అందువల్ల ప్రయాణికులు కూడా ఓవర్ స్పీడ్ పోకుండా వారికి ఇచ్చిన స్పీడు ఆల్రెడీ హైవేలో 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ, దాన్ని చూసుకొని ఆ స్పీడ్లో వెళ్ళాలి తప్పితే ఓవర్ స్పీడ్ వెళ్తే గ్యారెంటీగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్లకి మెసేజ్ వస్తుంది. తర్వాత మేము 1-2 మెసేజ్ చూస్తాం, తర్వాత స్టాప్ చేస్తాం, సీజ్ చేస్తాం. ఎందుకంటే మా ఓన్లీ ప్రమాదాలు తగ్గించాలి ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ మనకి పైనుంచి మనకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా మా వాళ్ళకి మేము నేషనల్ హైవే ఉన్నారు కదా, చెక్కింగ్ మా వాళ్ళు ఉన్నారు కదా, హైవే అథారిటీ హైవే మొబైల్ ఒకటి ఉంది మాది, ఆ మొబైల్ వారికి ఇది ఈరోజు అప్పచెప్పడం అయింది. దాని ప్రకారం వాళ్ళు టెక్నికల్గా చూసి అది ఆఫీసర్స్కి పంపించి ఎంత స్పీడ్ ఓవర్ స్పీడ్ ఆఫీసర్స్ ఫైన్ వేస్తారు. వారేమి కానిస్టేబుల్స్ వేయరు, వాళ్ళు అదే ఆటోమేటిక్ క్యాప్చర్ చేస్తుంది, మాకు ఫార్వర్డ్ చేస్తారు. అది ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత స్పీడ్ ఉండాలో, ఎంత స్పీడ్ ఎక్కువ వెళ్ళింది, దాని ప్రకారం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వెహికల్స్ కూడా డ్రైవర్స్ కూడా జాగ్రత్తగా వాళ్ళ ఓవర్ స్పీడ్ పోకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి అందరికీ మేము తెలియపరుస్తున్నాం.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీకూర్మం దేవస్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏడాది పూర్తయిన వేళ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు యాత్రికులకు భోజన వసతి కల్పించడం ఆనందంగా ఉందన్నారు. దాతల సహకారంతో ఇటువంటి సమున్నత కార్యక్రమం ఏర్పాటు చేయగలిగామని, ఇందుకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై ట్రస్ట్ బోర్డు మెంబర్లు చేస్తున్న కృషి ఎంతో సమర్థంగా ఉందని కొనియాడారు. వారి కృషి కారణంగానే రుచికరమైన శుచికరమైన భోజనం అందించగలుగుతున్నామని తెలిపారు. భగవంతుడు మన పూర్ణాన్ని మన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంవీపీ కాలనీలోని హెల్త్ ఎరీనా పార్క్ లో వాక్ అండ్ టాక్ విత్ ఎంపీ జీవీఎల్ కార్యక్రమానికి వాకర్స్ నుండి విశేష స్పందన లభించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం తూర్పు నందుగల ఎంవీపీ కాలనీలోని హెల్త్ ఎరీనా పార్క్ నందు వాక్ అండ్ టాక్ విత్ ఎంపీ జీవీఎల్ కార్యక్రమానికి హాజరై పార్కులో ఉదయం నడకకు వచ్చినటువంటి అనేక మంది వాకర్స్ ను కలిసి పార్కులోని పలు సమస్యలపై చర్చించడం జరిగింది. వాకర్స్ విశ్రాంతి కొరకు నిర్మించిన షెల్టర్స్ 6 నెలల క్రిందటే సగానికి పైగా కూలిపోయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నడకకు అవసరమైన ట్రాక్ పాడైపోయిందని, పార్కు పూర్తి అపరిశుభ్రంగా ఉందని ఫిర్యాదులు చేశారు. నడవటం జరుగుతోంది. అనేక మంది పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి మురళీమోహన్ రాజు గారు, అనేక మంది కార్యకర్తలతో కలిసి నడవటం జరుగుతోంది. స్థానికులు కూడా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పార్కుకు సంబంధించినటువంటి అనేక అంశాలని, సమస్యల్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది. అద్భుతమైనటువంటి నేచర్, ప్రాకృతిక సౌందర్యాల మధ్య ఉన్నటువంటి పార్క్ కొంత నిర్లక్ష్యానికి గురైన విషయం స్పష్టంగా తెలుస్తోంది. వాకింగ్ ట్రాక్లో వెళ్తుంటే మరి అనేక రాళ్ళ మధ్యలో నుంచి నడవాల్సి వస్తుంది. ఈ ట్రాక్లో నడిస్తే ఆరోగ్యం బాగా అవటం మాట దేవుడికి, కానీ కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. సో కాబట్టి అలాగే ఈ పార్కు ప్రారంభంలో మెయిన్ గేట్ దగ్గర ఒక కెనపీ నిర్మాణం చేయటం జరిగింది. ఆ కెనపీ దాని కప్పు పడిపోయిన కారణంగా, రూఫ్ కూలిపోయిన కారణంగా అది వాడకంలో లేదు. అద్భుతమైనటువంటి ఒక సీటింగ్ ప్లేస్గా ఉన్నటువంటి ఈ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ కెనపీ ఈ పార్కు అందాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు విస్మరింపజేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే బాధేస్తుంది. స్థానిక అధికారులు అద్భుతమైనటువంటి పార్క్ బేసిక్ మెయింటెనెన్స్ని వెంటనే చేపట్టాలని, ఇది విఎంఆర్డీఏ పరిధిలో ఉంది కనుక దీన్ని సంబంధిత అధికారులకి, విఎంఆర్డీఏ చైర్మన్ గారికి తెలియజేసి ఈ పార్కులో కావాల్సినటువంటి బేసిక్ మెయింటెనెన్స్ని వెంటనే చేపట్టాలని కోరటం జరుగుతుంది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. బ్రిటన్లో షేర్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్
9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో యువతి నిరసనకు దిగింది. గ్రామానికి చెందిన వెంగల సత్యశ్రీదేవిని ప్రేమించడంతో పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని, అదే గ్రామానికి చెందిన కొండల శ్రీను నమ్మించి మోసం చేశాడని బాధితురాలు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని ప్రియుడు శ్రీను ఇంటి ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి నిరసన వ్యక్తం చేసింది. కాకినాడలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, తీరా ఇప్పుడు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని మోసం చేశాడని శ్రీదేవి ఆరోపిస్తోంది. అక్కనే కొండల శ్రీను అన్న అబ్బాయి లవ్ చేశాడు. నాకు కూడా తెలుసు, ఇంట్లో వాళ్ళు చెప్పారు కాదు, ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి జీతం కూడా తినేసేవాడు. రూమ్కి వచ్చి కొట్టేవాడు అంటే సెల్ తీసుకుని రీసెర్చ్ చేసి ప్రూఫ్లన్నీ డిలీట్ చేశాడు. ఎప్పటికప్పుడు కొట్టేవాడు అంటే ఈ అమ్మాయి కేసు ఎట్టిన తర్వాత నాకు నిజం అంతా చెప్పింది. వాళ్ళంతా వాతలు పెడేసి ఒకరోజు కొన్ను పోగొడేసి ఒకరోజు కొన్నుకి బొక్క కూడా పెడేసాడు. వాళ్ళంతా చీపురు కట్టుతో వాతలు పెట్టేసి డిలీట్ చేయి ప్రూఫ్స్ అన్ని అని డిలీట్ చేశాడు. ఆ అబ్బాయి ఎవరు ఏటని తెలీదు అన్న ప్రూఫ్లు డిలీట్ చేయడం వల్ల ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి కొండలు శ్రీను అబ్బాయి, మా అక్కని లవ్ చేసిన అబ్బాయి. ఈ మీడియా వాళ్ళని నేను కోరుకున్నాను, మా అక్కని న్యాయం చేయాలని, లేకపోతే ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతాం. వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి పేరు రాసి చచ్చిపోతాం మేమైతే మొత్తం. మీడియా వాళ్ళు మా అక్కకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. విషయం ఏంటంటే మేము పొన్నూరులో ఉంటామండి, మా చిల్లాళ్ళకి ఉంటారండి. వీళ్ళు ఏదో చదువుకుని జీవనం కోర్స్ చేసి బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు అనుకున్నామండి. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంటండి. మనస్ఫూర్తిగా లవ్ చేశారంటే మా చెల్లి నమ్మి పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటండి. మరి చెప్పిన విధంగా అతను మాట మీద నిలబడలేదండి. కనీసం మేము వెళ్ళి వాళ్ళ పెద్దలను అడిగినా కానీ మాకేమి తెలదో ఆడికేమి తెలదు అన్నట్టుగా చెప్తున్నారండి. కానీ జరిగిందైతే అమ్మాయికి చాలా లాస్ జరిగిందండి. విషయం ఏంటంటే అండి, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని ఆ విషయం మాకు ఇప్పటి వరకు తెలియదండి. తెలిసేసరికి వాళ్ళు ఏ ప్లాన్ వేసుకున్నారో తెలియదండి. వాళ్ళు కూడా గౌరవ కుటుంబం అండి. కాకపోతే నలుగురు పెద్ద మనుషులకి అబ్బాయి తండ్రి న్యాయం చెప్పి ఆయనండి. మా గ్రామంలోనూ ప్రెసిడెంట్ గారి ద్వారా గాను పోలీసుల ద్వారా కానీ వెళ్ళినా కూడా మాకేం తెలియదు అంటున్నారండి. అయితే పోలీసు వారు మాకు సహకరించింది ఏంటంటే కేసు కడతామంటున్నారండి. కేసు కడతాం వల్ల అమ్మాయికి వచ్చే లాభం ఏంటండి, ఇప్పుడు లాస్ అయిపోయిందండి. అమ్మాయికి దారి చూపెట్టాలండి. వాళ్ళు కూడా పెద్ద మనిషిగా ఉండి ఆలోచించి న్యాయం చేకూర్చాలని, నా చెల్లిని ఒక రీతిగా తీసుకురావాలని ఈ ప్రభుత్వం వారిని, ట్రస్ట్ వారిని కోరుకుంటూ న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉంటామని, ఆ అమ్మాయి సాగుకు కారణం వాళ్ళు అవుతారని నేను తెలియజేయడం అయిందండి. కొమరంభీం ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలో మందు మస్తుగా దొరుకుతుందని, ఏ మండలంలో ఊర్లో చూసినా మందు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా లెక్కలో వెలుస్తూ ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వాటిని బహిరంగంగా విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారం బెల్ట్ షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కిరాణా షాపుల్లోనే నిత్యావసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తూ ఉన్నారు. అధికారులు మాత్రం బెల్ట్ షాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో 3 నుండి 4 మద్యం బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయం ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. వైన్ షాపుల్లో ఎంఆర్పీ రేటుకు మద్యం అమ్ముతున్నప్పటికీ బెల్ట్ షాపుల్లో మాత్రం రేట్లను 10 నుంచి 20% పెంచి విక్రయాలు జరుపుతున్నారు. సంబంధిత అధికారులు మద్యం బెల్ట్ షాపుల విషయాన్ని మర్చిపోయారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ కు నిట్ట నిలువున చీలికలు వచ్చాయి. ఏలూరు నుండి బెంగళూరుకు ఎడిబుల్ ఇంధనంతో ట్యాంకర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు మండలంలోని వల్లూరు గ్రామ సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తొలుత టిప్పర్ ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో నిట్ట నిలువున ఆయిల్ ట్యాంకర్ కు చీలికలు వచ్చాయి. హైవేపై భారీగా ఎడిబుల్ ఇంధనం కారిపోయింది. ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్ కంట్రోల్ తప్పి ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టాడు. దీనిని తప్పించబోయి వెనకాలే వస్తున్న మరో 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగనా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సబ్బండ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ శ్రీకాంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ దృష్టికి ప్రజా సమస్యలు తీసుకువెళితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ షఫీకి సంబంధం లేకున్నా అనవసరపు గొడవకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది వారి అవివేకానికి निदर्शनमनी अन्नारू। रैली निकाल के जो न्यूसेंस करे इसमें चिंता प्रभाकर साहब का कोई मतलब ही नहीं है, कोई मसला ही नहीं है, उनका कोई लेना देना नहीं है। चिंता प्रभाकर साहब हाल तारीख़ में जो हर काम माइनॉरिटी के लिए हर काम एक ख़त्म आगे बढ़ा के करे, कई सारे काम हैं, पूरों को लेके एकजुट बना के लेके चलना, एक जगह रहना, हर कोई भी वार्ड की डेवलपमेंट के लिए हर डेवलपमेंट के लिए आगे बढ़ना, आगे काम करना। इफ्तार पार्टी के टाइम जब 3 दिन में जाके प्रोसीडिंग लेके आके दिए, हमारे को जब ऐलान करे 3 दिन में खबरस्तान के लिए 6 एकड़ ज़मीन अलाट करके लेके आके दिए। फिर हम खबरस्तान के बाद हम ईदगाह का भी इशू था, ईदगाह की भी कंपाउंड वाल का उन्होंने वादा करे वो भी कंप्लीट करे। उसके बाद नाल साहब गड्ढे के तकरीबन डेवलपमेंट्स आप जाके देख सकते हैं। नाल साहब गड्ढे में हर वार्ड में, चाहे वो कोई भी वार्ड का काउंसलर हो, लेकिन हर वार्ड में डेवलपमेंट हुआ। जाके पूरे बीटी रोड्स, अंडरग्राउंड ड्रेनेज लाइनिंग, हर वो यानी कि ये वार्ड किसका है वो वार्ड किसका है वो कुछ भी नहीं देखे, उन्होंने पूरा डेवलपमेंट करे। इस वजह से उन्होंने क्या है लेके इसमें कुलाल मताल नहीं आना, गड़बड़ भी नहीं होना, बल्कि फिर भी उनके बारे में कहाँ रिकॉर्डिंग डाले तो हर चीज़ डाले तो भी उन्होंने क्या करे इसको खामोश हो गए, क्योंकि ज़रूरी नहीं समझे किसी को भी नहीं करना, नहीं दम करना, चलो छोड़ दो, बल्कि इग्नोर कर दिए। इतना इग्नोर करने के बाद भी जो रैली निकाल के साहब का नाम मिसयूज़ करना वो काबिल गलत है। हम उसको पूरे माइनॉरिटी की तरफ से हम उसको मजम्मत कर रहे, पूरी माइनॉरिटी की तरफ से। और तमाम माइनॉरिटी के लोगों से मैं एक अपील कर रहा हूँ कि इसको फेसबुकों पे जो लोग भी कर रहे हैं इसको मत शेयर कीजिए, मत फेसबुक पे इसको इंकरेज कीजिए, क्योंकि ये गलत है, सरासर गलत है। ये कांग्रेस वाले कराने की साजिश है। गुज़िश्ता हाल में कई तारीख में ऐसे ही हुआ, दंगा हुआ, छोटी चीज़ को इशू बना के संगाड़ी में बड़ा दंगा हुआ। ये चीज़ दंगा नहीं होना, बल्कि हम काउंसलर को भी बुला के उन लोगों को भी नहीं करना, बल्कि हम समझाए
समझाने के बावजूद हमारी बात नहीं सुन के वो लोग रैली निकाले। हम उसको भी कॉम्प्रोमाइज़ करने के लिए तैयार थे, बुलाया, हमें कन्वेंस करा, ओके बोले वो लोग, कॉम्प्रोमाइज़ करने के लिए भी तैयार थे, लेकिन वो लोग सुने नहीं सुन के रैली निकाले। रैलियाँ निकाल के क्या करें, उसको अलग दिशा में लेके, तो फिर भी हम बड़ों से बात करके कंट्रोल करें, वो लोग को भी समझे नहीं करना बोल के रोके, क्योंकि ये वायलेंस करने से क्या है, कहीं और चीज़ चली आती। इसीलिए मैं सबसे एक ही रिक्वेस्ट कर रहा हूँ कि फेसबुक पे इस पे साहब का नाम मिसयूज़ मत कीजिए, क्योंकि उन्होंने हर चीज़ के लिए, जब अमेरिका में एक बच्चे को गोली लगी, इनकाउंटर हुआ, तो जब वीज़ा के लिए ये हमारे जो कल प्रेस में जो बोले, उन्होंने उनको 16 लाख रुपए। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా నూతన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీసుల పెరేడ్. వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమన్న ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా దేవాలమ్మ నాగారంలో రెచ్చిపోయిన కబ్జా రాయిళ్లు. చెరువులోకి నీళ్లు రాకుండా మట్టిని పోసిన అక్రమార్కులు. శ్రీకాకుళం జిల్లా మదలపుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. గూడూరు హైవేలో స్పీడ్ గన్ ఏర్పాటు చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. అతివేగమే ప్రమాదాలకు కారణమవుతోందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.